ఫాదర్ ఎం దేవదాసాయి గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ శ్రీకాకుళం దయాపర్ణి స్వరం అనే టీవీ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ కె విశ్వాసరావు గారు వర్తమానము అందించెదరు. సారోను మైదానముతో ఏ రాజ్య మందు లేదు ఎంచి చూడగా. ప్రభునందు ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానం కలుగునుగాక. దయాపరుని స్వరం అనే ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీకు దేవనామాన శుభాలు కలుగునుగాక. అందరూ బాగున్నారా? అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని మీ ఆసక్తి అధికమవ్వాలని మా ఆకాంక్ష. పరమగీత గ్రంథములో 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మన ద్రాక్ష తోటలు పూతపెట్టున్నవి, ద్రాక్ష తోటలు చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. దేవుని పిల్లరా గమనించండి, ఎన్నో చక్కటి విషయాలు ఈ గ్రంథంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. ప్రియుడు ప్రియురాలతో సంభాషణ, సంఘము సంఘాలతో సంభాషణ. ఏది ఏమైనప్పటికీ కూడా బలమైన దేవుని యొక్క శక్తిని బట్టి, కార్యాలను బట్టి దేవుడు ఉద్దేశించిన ఆలోచనలు సంఘము ద్వారా దేవుడు వెల్లడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి దైవాక్యమును బట్టి మనం చూస్తే సామెతల గ్రంథములో 10వ అధ్యాయము 17వ వచనములో ఉపదేశం అంగీకరించేవాడు జీవమార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పును. ప్రియులరా, ఉపదేశం అంగీకరించేవాడు జీవమార్గంలో ఉన్నాడు. భూలోకములో ఎన్ని విధములైన తెలివితేటలు మనకున్నా, ఎన్ని కలిగి ఉన్నా, దేవుని యొక్క ఉపదేశాన్ని విన్నప్పుడు మన జీవితంలో నిర్జీవం అనేది తొలగించబడుతుంది. అందుకని భక్తుడు సొలొమోను అంటున్నాడు, నీ ఉపదేశం అంటే జీవము కలిగి ఉంటావు. కొంతమంది ముఖాల్లో జీవం ఉండదు, కోపతాపాలు ఉంటాయి, తొందరపాటు ఉంటుంది, ఏ మాట చెప్పినా అపార్థం చేసుకుంటారు. ఎందుకయ్యా అంటే దేవుని మాటను లేక జీవమార్గంలోకి రాకపోతే నిర్జీవమైన ఆలోచనలు వస్తాయి. అందుకనే మనం ప్రసంగి గ్రంథంలో ప్రభు తెలియజేస్తున్న మాట, ఎంతో చక్కటి మాట మనం చూస్తాం. ప్రియులరా, చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు. ఓ, ఎంత చక్కటి మాట! ఇక్కడ చక్కటి మాట సొలొమోను చెప్తున్నాడు. మొదట మనుష్యుడు దేవుని ఉపదేశించబడితే నిర్జీవ క్రియలు పోయి ఉజ్జీవించబడతాడు, తన బ్రతుకు క్షేమంగా చూసుకోగలుగుతాడు. స్వచ్ఛమైనది, ఎన్నెన్నో కార్యాలు చేశాను నేను, కానీ సత్యమైనది మాత్రము అది దూరముగాను బహులోతుగా ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు. కాబట్టి ప్రియులరా, లోకములో అన్నిటినీ చూడడం చాలా సులువైపోయింది. ఈ సత్యమనే మాటగాడికి వచ్చేటప్పటికి అది నాకు లోతుగా కనబడుతుంది. ఎవరికి లోతుగా కనబడుతుంది? ఈత రాని వాడికి మోకాలు లోతున్న నీటిలో దిగినా లోతే, ఈత రాని వాడికి నూతులో దిగినా లోతే, ఈత వచ్చిన వాడికి ఉపద్రవం ఉన్నాడికి లోతు ఉండదు. అలాగే సొలొమోనుకి అభ్యాసమైన లోకమంతా ఉన్నాయి, కానీ దేవుని సన్నిధిలో నిల్చుండడం అనేది అది కొంచెం దూరంగాను కష్టంగా ఉంటుంది అన్నాడు ఆయన. దాన్ని పరిశీలించగలవాడెవడు?
అని చెబుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ చూస్తే మన ద్రాక్ష తోటలు, మన అనగా ఇద్దరు ఒక్కరు, ప్రభువు సంఘము ఒకటే గనక అని ప్రభు పలుకుతున్నాడు. ద్రాక్షవల్లి ప్రభు లేక మీరు నా తండ్రి, నేను ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. మీరు తీగలు అన్నాడు. మనము యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తున్నాం. పాపి గాయాన్ని కట్టి సంఘములోని తెచ్చుటకు ప్రియుని పని, పరామర్శించుట సంఘం యొక్క పని అని చూస్తున్నాం. ఎంత పాపమున్నా, ఎంత పాపినైనా వాని గాయం కట్టే పని ప్రభువుదైతే, ఆ గాయపడిన వ్యక్తిని పరామర్శించి అతనికి పనులు చేయట ప్రభు యొక్క పని లేక సంఘం యొక్క పని అని చూస్తాం. అందుకని ఆయన పని గాయాలు కట్టడం, మన పని పరామర్శించడం. అందుకని వరుడు వధువు ఒకటే గనుక త్వరగా నిజమనుచున్నది అన్నాడు దేవదాసయ్య గారు. కనుక ప్రభు మనసులో ఉన్నది సంఘం మనసులో ఉన్నది, సంఘం మనసులో ఉన్నది ప్రభు మనసులో ఉన్నది, వరుని మనసులో ఉన్నది వధువు మనసులో ఉన్నది, వధువు మనసు వరుని మనసులో ఉన్నది. లూకా సువార్త 10:34లో మనం చూసినట్లయితే ఒక ప్రయాణికుని యొక్క కథ కనబడుతుంది. అతడు యెరూషలేము నుండి యెరికోకి వెళుతున్నాడు, పైనుండి దిగి వస్తున్నాడు అనుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, ఆ మార్గములో పోతున్నప్పుడు అతడు దొంగల చేతిలో పడినట్లుగా చూస్తాం. అయితే ఆ మార్గములో వెళుతున్న ఒక సమరయుడు చూస్తూ అతను దగ్గరికి పోయి జాలిపడి ద్రాక్షారసము నూనె చేసి కట్టి తన వాహనం మీద ఎక్కించి పూటకూలు వానింటికి తీసుకుని వచ్చునని రాయబడింది. కాబట్టి దేవుని పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే గాయపడిన వాని గురించి చూస్తున్నాం. ఈ వాక్యం వింటున్న మీరు ఏ విషయంలో గాయపడ్డారో నేను ఎరగను. మీ గాయము కట్టడానికి ఈ వార్త. మీ గాయములు కట్టబడడానికి క్రీస్తు మూలమైతే, మీరు పడిన గాయం యొక్క వేదనను ప్రభువు తెలియచేయటం, మిమ్మల్ని పరామర్శించి వాటి అవసరతలు తెలియచేయటి సంఘం యొక్క పని లేక సేవకుని పని. కాబట్టి సువార్త పలుకుట ప్రభు పని లేక ప్రకటించుట సంఘం పని. సువార్త ప్రకటించండి అని ప్రభు చెప్పాడు. ప్రకటించే పని సంఘం యొక్క పని అని మార్కు 16:20లో మనం చూస్తున్నాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, నేను నాటితిని, అపొల్లో నీరు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. అందుకని మన ద్రాక్ష తోట మనది. ఎంత గొప్ప దేవుడు! చంపడింది ఆయన, గాయపడింది ఆయన, శిక్షించబడింది ఆయన, మన నుంచి తిరిగి లేచింది ఆయన. ఆయన సంపాదించినవన్నీ వధువు హక్కు చేసేసాడు. చూడండి, ఒక అమ్మాయిని వివాహం చేసుకోకముందు ఆయనకున్న సంపదలు ఎన్ని ఉన్నా, ఏ శ్రమ పొందకపోయినా ఆమె అతనికి భారీగా లేక మరి అర్ధంగిగా ఎప్పుడు వచ్చిందో ఆయనకున్న ఆస్తులు అన్నింటిలో కూడా పాలిభాగస్త్రాలు అవుతుంది, మనది అంటాడు. ప్రభువు కూడా తన పొందిన శ్రమలన్నింటినీ కూడా మర్చి మన తోటలు అంటున్నాడు. రెండవదిగా చూస్తే ద్రాక్ష తోటలు. ద్రాక్ష అనేది హృదయాన్ని సంతోషపరుస్తుంది. కాబట్టి దావీదు కీర్తన 104:15లో, అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును ఆయన పుట్టించుచున్నాడు. నరుల హృదయాల్ని సంతోషపరిచేది ద్రాక్షారసం అంటున్నాడు. ఏమిటి ద్రాక్షారసము అంటే ధ్యానాంశమును చూస్తున్నాం. దావీదు కీర్తన 4:7 వారు, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధిక సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి.
సంపదలు మించినవి. ద్రాక్షరసాన్ని సంతోషంగా మనం చూస్తే, ఉల్లాసాన్ని చూపించేదిగా చూస్తే, ఈ సంపదలు వీటిని మించి యేసు అనే నామము అన్నిటిని మించిన ఉల్లాసాన్ని, సంతోషాన్ని నింపేదిగా కనిపిస్తూ ఉంది. దావీదు కీర్తన 88వ వచనంలో ఈ కీర్తన రాయబడిన మాట చూస్తే, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. అది వృక్షములలో ద్రాక్ష ముఖ్యమైనదిగా కనబడుతుంది. కాబట్టి ప్రియులరా, వృక్ష లేక వనమనే మాటలో ద్రాక్షావల్లి చాలా గొప్పదిగా కనబడుతుంది. నీవు తెచ్చితివి. ఐగుప్తులో 430 సంవత్సరాలు వారిని వారే మర్చిపోయారు. చూసే క్రియలతో ఆయన తెచ్చి నీవు నాటితివి అన్నాడు. ప్రసంగి 9:7లో నీవు పోయి సంతోష జ్ఞానం తినుము, ఉల్లాస మనసుతో నీ ద్రాక్షరసము త్రాగుము. పరమగీతం 1:2 నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమన్నాడు. నీ ప్రేమ మిన్నైనది, దీనిని ఇశ్రాయేలు సంతతిని పోలుస్తూ ఉన్నాడు. ఈ భూలోకములో మానవులందరినీ యేసుక్రీస్తు రావడానికి మూలమైన సంతానము గనుక, ఈ సంతానాన్ని పోల్చాడు గనుక ఆ సంతోషాన్ని మనందరి జీవితాల్లో చూడాలని ప్రభు చూస్తున్నాడు. ఇశ్రాయేలు వంశము సైన్యముకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట అని యెషయా గ్రంథములో 5-7 చూస్తున్నాం. ఆ సంతతి నుండి నిజమైన ద్రాక్షవల్లి వచ్చెను. మన ప్రభు అయిన క్రీస్తు ద్రాక్షవల్లి. వారి నుండి వచ్చిన ప్రభు అంగీకరింపక సిలువేసినందున వారి నుండి ఈ ద్రాక్ష తోటను తీసి వేరొకరికి ఇచ్చిరి. మత్తయి సువార్త 21:38-41 వరకు చూస్తున్న. ఇందువలన యూదులు అను ద్రాక్ష తోట పూర్తిగా నిర్మూలమైనది. ఇది క్రైస్తవ సంఘము అను ద్రాక్ష తోట. ఈ తోట పాలిస్తములు యెరూషలేము పరిశుద్ధాత్మ అభిషేకం వలన నాటబడిన తోట. ఎంత చక్కగా ఈ మాటలో ఇంత వివరం ఉందా అనిపిస్తూ ఉంది. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఆయన స్వరక్తం ఇచ్చి నరుని సంపాదించకపోతే ఈ కథ అంతా బయటికి ఎలా వస్తుంది? ఇవాళ మన జీవితాలను ఆదరించ ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్తున్నాడు అంటే, నీ బ్రతుకు మాధుర్యం చేయాలా. ప్రకటన గ్రంథములో ఇక్కడ మనం చూస్తే ఈ అభిషేకించిన నాటి నుండి అంటే ఈ తోట అనే మాట చూస్తాం. పెంతెకోస్తు దినమున 120 మంది సంఘములో ఆత్మను పొందారు. ప్రియులరా, ఆ కాలములో అనేకులు ఫలాలు తెచ్చారు. వాళ్ళు ఫలాలు మాట్లాడలేదు, కానీ యేసుక్రీస్తునందు నింపబడిన ఈ 120 ఫలాలు మాత్రమే గట్టిగా ప్రవచించారు. వారు వాక్శక్తి కొద్ది ప్రవచించారు. అయితే వారు యూదుల్లో నుంచి వచ్చారు గనక పెంతెకోస్తు పండగ యూదులది. వారి నుండి వచ్చిన కుమ్మరింపే క్రైస్తవ సంఘము. అందువల్ల ఆత్మ కుమ్మరింపును బట్టి యావత్ ప్రపంచమునకు సువార్త ప్రకటించబడింది. లోకములో ప్రపంచమంతటా దేవదాసయ్య గారు అన్నారు, లోకములో ఏదైనా అద్భుతం ఉందా? యేసుక్రీస్తు ప్రభు ఆనాడు చేసిన అద్భుతం మీరు ఏమి చూపిస్తారని ఎవరైనా అడిగితే, క్రైస్తవ సంఘము యావత్ ప్రపంచం మీద ఉంది, ఇంతకంటే అద్భుతం మేమేమి చూపలేము, ఇంత అద్భుతము ఇంకొకరు చేయలేరు అని చెప్పారు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుని పిల్లరా, సంఘము రెండవ రాకడ కాలం వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే యూదులైన వారు ప్రభు మాటను వారు తిరస్కరించినందున ప్రకటన 7:14 అందుకు నేను అయ్యా నీకే తెలియని అతడు నాతో ఇలాగూ చెప్పిన వీరు మహాసులు వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తం తమ వస్త్రం ఉదుక్కొని వాడిని తెలుపు చేసుకొనిరి. ప్రభునందు ప్రియులరా, ఈ మాట శ్రేష్టమైన మాటగా చూస్తూ ఉన్నాం. గమనించండి, ఈ మాటలో ఉన్న గొప్ప సత్యం ఏమిటో తెలుసా?
ఇక్కడ మనం చూస్తే యూదులైన వారు 7 ఏళ్ల మహాశ్రమలు, ఆ శ్రమకాలములో యేసు క్రీస్తును గూర్చి విని వారు యేసు రక్తములో వారి పాపములు కడుక్కొనిరి అనే మాట చూస్తాం. కాబట్టి ఏ ఒక్కరూ రక్షణ పొందాలన్నది ఆయన రక్తము ద్వారానే కలుగుననే మాట చూస్తున్నాం. కాబట్టి నిజమైన ద్రాక్షవల్లి క్రీస్తు గనక, నిజమైన సంఘము క్రైస్తవ సంఘము గనక, నిజమైన సంఘము రానున్న కాలములో, రాబోతున్న కాలములో ఈ భూప్రపంచములో యోధా సంఘం అని పిలువబడదు, కానీ క్రైస్తవ సంఘం అనే పిలువబడుతుంది. అలా పిలువబడడానికి వారు ఇష్టం లేక వారు వెనకాడినా చివరకు వారు ఆయన రక్తములో కడుక్కొని వారి వస్త్రాలు తెలుపు చేసుకున్నారు అని తెలియచేయబడుతూ ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 54, 56 వచనాలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన గురించి, ఆయన కార్యాల గురించి మనం చూస్తాం. దేవుని పిల్లరా, అపోస్తుల కార్యం 18:8 ఈ సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్తు తన ఇంటి వారందరినూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచిన రాయబడింది. యెరూషలేమునందు బయలుదేరిన ద్రాక్ష తోట ఒక్కటే గాని సంఘమునకు హింస కలిగినందున ఈ తీగలు నానా దేశములకు వ్యాపించి ఫలించినందున అవి అనేకములైన తోటలైనవి. ఈ ద్రాక్ష తోటలు నేడు ఇంకనూ వృద్ధి పొందుతున్నవి అని దేవదాసయ్య గారు అన్నారు. కాబట్టి నేటి కాలములో ద్రాక్ష తోటలుగా మారినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఇది పూత పట్టింది అన్నారు, మనం చూస్తున్నాం. ఏమిటయ్యా పూత అంటే? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 12-13 చూస్తే చూడండి, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడుతూ దీవించబడుచున్నాం, హింసింపడు ఓర్చుకొనుచున్నాం, దూషింపబడి బతిమాలు కొనుచున్నాం, లోకమునకు మురుకుగాను అందరికి పెంటగాను ఎప్పటి వరకు పెంచబడుచున్నాము. ఎంత గొప్ప మాట చెప్తున్నాడో వినండి. దేవుని పిల్లల జలప్రదం తీరున వృక్షములు సిగురించి పుష్పించినట్లు విశ్వాస శ్రమకాలం తీరిన తర్వాత అంతరంగ జీవితం సిగురించి పుష్పించును రీతిగా ప్రియునికి కనబడుచున్నది గనుక ఈ విధముగా ఆయన పలుకుచున్నాడు. నీ శ్రమలలో నీవు ఎంతగా పూత పట్టావు, ఎంతగా సిగురించావు, శ్రమలు ఓర్చుకొని క్రైస్తవునిగా ఆ సిగురింపు నుంచి ఎంతగా పూత పట్టావు, ఆ పూత రేపు ఫలముగా మారబోతుంది. పూత రేపు ఫలముగా, పూత రేపు కాదు గొప్ప తీసాలుగా అనుకునేవారు. ఆ పూత రేపు అది ఫలముగా పుష్పించి పూత పట్టి ఉన్నవి. 5 ద్రాక్ష తోట చెరుపు నక్కలను పట్టుకొనుడి. ఇది చాలా బాధాకరమైన మాట. ప్రియులరా, తోటల చెరుపు నక్కలు పట్టుకొనుడి. ఎఫెసీ 6:12 చూస్తాం. దైవ సంబంధుకులైన వారిని పాడు చేయువారు అనేకులు, వారిలో ఒకటి సాతాను, పిశాచములు, వాటిని ఎదిరించవలస్తున్నాం అని చెప్తున్నాడు. నక్కలంటే ప్రభు యొక్క కాంతిని హృదయమందు ఆయా జంతువులకు సంబంధించిన పాపములు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? మన అంతరంగము క్రీస్తులో ప్రకాశింపనీయకుండానట్లు మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చూస్తే ఇక్కడ 14-15 విషయాలు చూస్తాం. ఇందులో నీవు అంటావు, ఒకటి నా దగ్గర లేదంటే 14 ఉన్నట్టే, 14 లేవంటే 1 ఉన్నట్టే. మొత్తానికి ఒకటైనా నీ అంతరంగ కాంతిని నాశనం చేసే ఉన్నాయి. వాటినే గుంట నక్కలు. ప్రభు కాంతి మానవ హృదయంలోనికి రాగానే ఈ జంతువులన్నీ బయటికి పోవును. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యమును బట్టి మనం చూసినట్లయితే గుంట నక్కలు ఇవి చిన్న చిన్న పాపములు, రహస్య పాపములు ఇతరులకు కనబడుచున్నవి. మత్తయి 8:20 చూస్తే నక్కలకు బొరియలు
ఆకాశ నివాసం కలవు కానీ మనిషి కుమారుని తలవాల్చుకున్నట్టు స్థలము లేదు. ఇవాళ చిన్న చిన్న పాపాలను బట్టి మనం చూస్తున్నాం. అలాగే దుర్బోధలు, అంతరంగ అనుభవం, విశ్వాసుల యొద్దకు సామాన్య స్థితి గల బోధకులు వెళ్ళి ఉన్నతమైన అంతరంగ స్థితిని ఎరుగక తప్పుడు బోధలు బోధించి వారిని పాడు చేస్తున్నారు అన్నాడు అపోస్తున్నటువంటి పౌలు. 1 తిమోతి 4:1-5, 6 సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. సహాయం చేసి గుంట నక్కల్ని విశ్వాసకి సహాయపడి ఇట్టి పాపములు గల వారి విషయమై ప్రార్థించి వారితో సంభాషించి వారిలోని పాపములను మాన్పించు పద్ధతి చేయవలెను. కొలసీ పత్రిక 3:13-16 పాడును కీడును క్రైస్తవ సంఘములో నుండి తీసివేయుటకు ఒక విశ్వాసి సంస్థకు అలాగే మరి ఒక సంస్థకు ఒకరికి గిట్టని కాలములో ఉన్న ఇట్టి గుంట నక్కలను పట్టుకొనవలెను. దేవుని పిల్లలారా, చూసినట్లయితే నక్కలు ఉన్నాయి, గుంట నక్కలు ఉన్నాయి. నక్క పని గోతులు తీస్తుందంటాం, గుంట నక్క పని వేలుతో సహా కదిపేస్తుంది. వేరుంటే ఎన్ని గోతులు వచ్చినా అది మరి నిలబడుతుంది. కానీ ఏరు తెంపేస్తే చెట్టు చచ్చిపోతుంది. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆశీర్వాదపు జీవితాన్ని, నీ ధ్యాన జీవితాన్ని పాడు చేసేటువంటి దుర్బోధలు నీ చుట్టూ ఉన్నాయి. వాటిని గ్రహించాలి అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లరా, ఇక్కడ మనం చూస్తే గుంట నక్కలు అంటే ఆశీర్వాదములు లేనివారై ఉన్నారు. వారు ఆశీర్వాదాలు పాడు చేయడమే. ఆశీర్వాదం అంటే అన్నపానములు కాదు, అన్నపానములు ఒక ఆశీర్వాదమే. కానీ అంతకంటే క్రీస్తుని ముఖాముఖిగా చూడడం. దేవదాసయ్య గారు అన్నారు, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. ప్రభునందు ప్రియులరా, దేవుడు బయలుపరిచిన బైబిల్ విషయంలో ఆయన ఏర్పాటు చేసిన కాకాని శాల ఇంచుమించు 73 సంవత్సరాలు ఏ విధమైన ఆరోపణ లేకుండా నడిపించబడుతున్న శాల అది. అంత గొప్ప పని దేవుడు జరిగిస్తున్నాడు. కనుకనే దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్కు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా అక్కడ యేసుక్రీస్తు ప్రభు నామములో దైవజనులు అన్నారు, నాకు గుంటూరు దేవుడు కేంద్రంగా ఇచ్చాడు బైబిల్ మిషన్కి. బేతేల్ హౌస్ అయితే అది నాకు మిషన్కు సింహాసనంగా ఇచ్చాడు. కాకాని తోట నా పరిచర్య ప్రభావం విస్తరించడానికి ఇచ్చారు. నాకు అది విశ్రాంతి స్థలం అన్నారు. అలాంటి విశ్రాంతి స్థలమును బట్టి బైబిల్ మిషను, ఏ మిషన్ వారైనా ఏ సంగతి వారైనా వేరుగా ఆలోచించకండి. కానీ యేసు క్రీస్తును బట్టి ఇటు బోధలు చేయించు విడుచు ఆనందిస్తున్నాము కనుక ఈ సంగతులు మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరింకా బైబిల్ మిషన్ గురించి కానీ ఆ సంగతులు దైవజనుడు రాసిన గ్రంథములు ఇంకా తెలుసుకోవాలనుకుంటే బైబిల్ మిషన్లో కేంద్రమైన కాకానికి వెళ్ళి మీరు అనేక వ్రాతలు సంపాదించుకోగలరు. ఇదిగో మా శ్రీకాకుళంలో కూడా ఒక స్వశిష్యాలు ఏర్పాటు చేశాం. ఈ కాలంలో చాలామంది ప్రశ్నిస్తున్నారు, నిజమే యేసుక్రీస్తు రక్షకుడని ఎంత గొప్ప, ఆ రక్షకుడు ఎంత గొప్ప దేవుడో అని ప్రజలకు అలవాటు చేయడమే స్వశిష్యాల యొక్క పని, కానీ నామకార్థం కాదని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రియులరా, పరమగీత గ్రంథములో వ్రాయబడిన ఈ మాటలు మీ జీవితంలో ప్రతిఫలమిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. దయానిధివైన తండ్రి, ఇదిగో ఈ మాటలు లేక ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి ఆరోగ్యము, క్షేమము, దీవెన అనుగ్రహించండి. ఎవరి జీవితాలను గుంటనక్కైనా సాతాను శోధిస్తూ బాధిస్తూ హింసిస్తున్నాడు, వాడి కార్యాల నుంచి విడిపించి వారికి మేలు చేయమని, అందరినీ బలపర్శించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ఇప్పటి వరకు విని ఉన్న ఉపదేశమును బట్టి దైవిక సహవాసంలో ఎదుగుతున్న మీకు
పెండ్లి కుమార్తె స్వారూప్యంలో సిద్ధపడుటకు ఎంతగానో ఉపయోగపడి ఉన్నదని ఆశిస్తూ ఉన్నాం. మా చిరునామా శిలోయం దైవిక స్వస్తిశాల, క్రొత్త రోడ్ దరి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. పిన్ నెంబర్ 532001. మా ఫోన్ నంబర్లు 8886592777, 9948264237. మరణాత. కడకు సిద్ధము చేసి కొనెను.